ఆ పబ్లిక్ కడుమార్తలు చదువుకునే దానికంటే ముందుగాల మా రాహుల్ తాత ఏం చేస్తుండో అరుచుకుందాం పాండ్రుల్లా. తాత ఏందే ఇయాల్టి సంగతి? అరే మొట్టు, మన పార్టీ నీకు ఏం అన్యాయం చేసిందిరా? నీకు ఇల్లు లేదంటే మన ఎమ్మెల్యే సారు ఇల్లు ఇప్పించిండు, మీ అవ్వకు పింఛన్ ఇప్పించిండు, మన ఊళ్ళో మన పార్టీ కార్యదర్శిని కూడా నిన్ను చేసిర్రు మన పార్టీ కార్యకర్తలు అందరూ. ఇక నీకు ఏం తక్కువైందని నువ్వు ఇంత సింగడ బింగడ ఎగురుతాను? నువ్వు ఈ ఓట్ల పండుగ అయిపోయేదాకా ఎవరితోనో ఒకరితో పంచాది గొలుసుకుంటావని అనుకుంటూనే ఉన్నా. ఆ పని ముంగటేసుకున్నావు ముసలోడా? అబ్బా తాత ఆగే దండం పెడతానే ముచ్చట చెప్పా. మాట్లాడకు మూతి మీద పొడతా మార్చిన ఒక పొడ. నువ్వు ముచ్చట చెప్పేది లేదు, నువ్వు ఏం అనేది కూడా లేదు, అడిగేది లేదు. ఓట్లు అయిపోయేదాకా నిన్ను ఇక్కడనే కట్టేసి ఉంచుడే. ఓట్లు అయిపోయినాక ఎవరో ఒకరు గెలిచినాక ముచ్చట ఏందో తేడతెల్లం అయినాక నిన్ను ఇడిచిపెట్టుడు. నువ్వు ఒంటేళ్ళకి వచ్చినా నీకు రొంటేళ్ళకి వచ్చినా నువ్వు అన్ని ఇడిచిపెట్టు. అరే నాయనా, ఇంతకు అన్నను కట్టేసి ఎందుకు గంతగనం కొడుతున్నావో చెప్పు ముసలోడా. నువ్వనే చెప్పరా తాత నన్ను ఇడిచిపెడతాడు. ఏంది ఆ కాకి సొమ్మది చెప్తే నేను ఇడిచిపెడతానారా? ఈయన నోరు ముయ్యన్నం అనుకో, కుక్కను కదా పొడిచినట్టు నలిగా పొడతా మాసిన ఒక పొడ. అరే ఇన్నొద్దులు మన పార్టీలో ఉండి పెత్తనం చేస్తావు, ఇప్పుడు నీకు నచ్చినట్టు జరగలేదా అని ఇసోచి పనులు చేస్తావు. ఓ ముసలోడా, నువ్వు లేని కంపల్ని గోషికి తలిగించుకోకు. ఇంతకు మీ పంచాయతీ ఏందో నాకు చెప్పు. అరే వీడి ఇన్నొద్దులు మా పార్టీలో పెత్తనం చేసిండు పిల్ల. మా పార్టీ తరఫున ఇప్పుడు వీనికి సర్పంచ్ ఛాన్స్ ఇయ్యలేదని ఆ అవతల పార్టీలోకి పోయాట వాళ్ళ పార్టీ కండవ కప్పుకొని వాళ్ళ పార్టీ తరఫున మా పార్టీ మీద పోటీకి సర్పంచ్గా పోటీ చేస్తారట. ఇదేనా వీని తెలివి? పోతే పోనీయరా? అదే మరి జనాలకు ఎవరు నచ్చితే వాళ్ళకే ఓటేసి గెలిపిస్తారు. మీ పార్టీ అభ్యర్థి మంచోడైతే మీరెందుకు భయపడుతున్నారు చెప్పు? అంతేనా? ఇక అయిపోయిందంటావా? అంటే పెడితే పెళ్లి కోరాలి లేకుంటే సాగు కోరాలని అంటావు. ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు గివేనా అని అలకదక్కువదానా? అరే మా పార్టీలో ఉన్న కార్యకర్తలం అందరం ఒక అభ్యర్థిని పెట్టి ఆయననే మేము ఖరారు చేసినప్పుడు దానికి వీడు కట్టుబడి ఉండాలనా వద్దా? మా పార్టీలో ఉన్న కార్యకర్తలం అందరం ఒక కట్టుబడి ఉంటాం, వీడేమో ఎగ్జామ్ తెద్దాం నా దారి వేరే రహదారి అని అంటాడా? అంతే నారా సప్పుడు చేయవు. గుద్దుతో గుడపిత్తు బలిగాడే మొట్టు. లోకం మీద శాన దిక్కుల గిట్లనే సాగుతున్నదే తాత, ఏం చేస్తావు మరి? ఏం చేస్తాం అని అంటే గిట్లనే చేస్తాం, కట్టేసి కుమ్ముతూనే ఉంటాం. అరే వీడిని బయటికి ఇడిచిపెట్టినాం అనుకో, ఊళ్ళో ఉన్న మా పార్టీ కార్యకర్తలు అందరినీ ఆగం చేస్తాడే అంచను. అరే అట్లాగా పిల్ల, ఊళ్ళో ఉన్న పార్టీలో అందరం కలిసి చదువుకున్న పిల్లగాడిని మంచిగా అన్ని తెలిసిన వ్యక్తిని సర్పంచ్గా ఏకగ్రీవం చేసి ఎన్నుకుందాం. ఈ ఓట్లు గీట్లు పంచాయతీలు ఇవన్నీ ఎందుకు అని చెప్పి మేమందరం ఆలోచన చేస్తుంటే ఈ మొగోడు వచ్చి గట్టెత్తుంటుంది, నేను నామినేషన్ చేస్తా, మళ్ళీ ఎలక్షన్లు జరగాల్సిందే అని నిక్కుతాండి అంచనా. అయినా నీదేం అందమే అన్న, ఊరంతా ఓ దిక్కైతే నువ్వు ఒక దిక్కానే. అరే నాకు ముచ్చట చెప్పురా మొట్టు, అసలు నీకు నీ పిల్లం ఓటేస్తాదిరా? నువ్వు చెప్తే కనీసం నీ అయ్యవ్వే నీకు ఓటేయరు. అసలు వాడకట్టోళ్ళు ఊరోళ్ళందరూ నీకు ఓటేసి సర్పంచ్ గెలిపిస్తారని నువ్వు ఎట్లా అనుకుంటానవురా? ఎందుకు భయపడతాను అని అంటే నువ్వు పెండల పురుగా సొంటోనివి, నీకు దక్కంది మందికి దక్కద్దని నువ్వు ఎసొంటి లత్కోరు పనులైనా చేస్తావురా. అలక దక్కువ నిన్ను ఇడిచిపెట్టేది ఉంటే నువ్వు ఊళ్ళో నీ అసొంటి బచ్చబాజిగాలను కట్టుకొని పోయి నామినేషన్ చేసి నువ్వు ఊరినంతా పెంట చేస్తావు కాబట్టి నిన్ను కష్టేసి కూముతావు. అవును, అదైతే కరెక్టేనే తాత. చాలా దిక్కుల్లో ఇసొంటి నేలముచ్చలు ఏయబట్టే పార్టీల నడుమ పంచాదులు అవుతున్నాయి. ఒక తాటి మీదకి వచ్చే ఊరోళ్ళందరూ ఎటోళ్ళట్టు ఇసుకపోతున్నారు. అరే ఊళ్ళల్లో ఓట్లు అంటేనే తాగుడు తినుడు తనుకునుడు లొల్లులు పంచాదులు అవుతాయి. ఊళ్ళో అసొంటి ఎవ్వి లేకుండా అన్ని పార్టీలలో పెద్ద మనుషులం అందరం కూర్చొని ఏకగ్రీవంగా ఒక నిర్ణయానికి వచ్చి ఓ మంచి మనిషిని సర్పంచ్గా నిలబడదామని మేము చూస్తా అంటే ఈ అలక దక్కోడేమో ఇట్లా వీడొక్కండే నా పోకట నాదే అనుడే. ఊరంతా ఒక దిక్కు అయితే వీడొకడు ఒక దిక్కు. మీరైనా ఏకగ్రీవం ఎందుకు చేస్తున్నారే మరి? ఓట్లు జరిగితే జనాలు మనిషికే ఓటేసి గెలిపించేటోళ్ళు కదా. అరే ఓ రేవు దక్కువదానా, ఇప్పుడు సర్కారు విడుదల చేసిన రిజర్వేషన్ ప్రకారం మా ఊళ్ళో వీళ్ళ కులానికి వచ్చింది అని అంచను. మళ్ళీ వీళ్ళ కులంలో మా ఊళ్ళో వీళ్ళ కుటుంబం ఒక్కటే ఉన్నది. వీళ్ళ కుటుంబంలో వీళ్ళిద్దరు అన్నదమ్ములే ఉన్నారు. వీళ్ళన్న ఐలుగాడు జర్రంతా చదువుకున్నోడు, తెలివైనోడు, ఓ 4 మంచి చెడు ముచ్చట తెలిసినోడు.
ఏకగ్రీవంగా వానికే మనం సర్పంచ్ పదవి ఇద్దాం. ఈ ఇద్దరు అన్నదమ్ములు నడుమ పంచాయతీలు లొల్లులు ఎందుకు, పోటీ ఎందుకు అని మా ఊళ్ళో పెద్ద మనుషులం అందరం ఒక తీర్మానం చేసుకొని వీని అన్నకు సర్పంచ్గా ఛాన్స్ ఇచ్చినాం. అసలుటప్పుడు వీడు సపరేట్గా మూసుకొని ఊకోవద్దా? ఇగో వీని కథగా ఇక మేమేం చేయాలి చెప్పు. ఊరంతా ఒప్పుకున్నప్పుడు నువ్వైనా ఊకుంటేంది అన్న మరి? ఎంత ఖర్చు అయినా మంచిదే, నీ సర్పంచ్ కావాలి. ఎంత ఖర్చు అయినా మంచిదే అని అంటే నీ కొంపల ఎన్ని లక్షల రూపాయలు ఉన్నాయిరా? చెప్పేత చిప్పదాకా నీ బతుకునేది. నీ పెళ్ళం మీద గంట బుత్తలు తప్ప నీ కొంపల ఒక్క గిన్నె గిలాస కూడా చక్కగా లేవు. నువ్వు లక్షలు ఖర్చు పెట్టి సర్పంచ్ గా నామినేషన్ వేసి పోటీ చేస్తావా? మొన్న నీ పొలగానికి ఫీజు కట్టకుంటే బయట నుంచి ఎలాగొచ్చు. నువ్వు లక్షల రూపాయలు పెట్టి సర్పంచ్ గా అయితే పోటీ చేస్తావురా నువ్వు? అసలు సర్పంచ్ పదవి అంటే ఏంటో ఎరికేనారా నీకు? అది ఒక బాధ్యతల బరువురా. తాగుతా తందనలాడుతా నలుగురు వేసుకొని చిచోర పనులు చేస్తానంటే ఊళ్ళో ఉన్న జనాలు జుట్టుకు చెప్పులు కడతారు. వాళ్ళకు నిధులు రావు. అయినా ఊళ్ళో అభివృద్ధి పనులు చేయాలి. పండుగలంటే పబ్బాలంటే వాళ్ళొగలు వీళ్ళొగలు చేతులు చాపుతారు. వాళ్లకు మామూలు ఇయ్యాలి. ఊళ్ళో మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది, అన్నిటికీ ముందట నడవాలి. ఊళ్ళో ఉన్నోడు ఉంటాడు, లేనోడు ఉంటాడు, అల్కదక్కువడు ఉంటాడు, అయినోడు ఉంటాడు, కానోడు ఉంటాడు. అందరికీ న్యాయం చేసే పనులు చేయాలి. అవన్నీ నీ వల్ల అవుతాయరా? నీ వల్ల అయితే గిడుజుడు మొట్టు నీ వల్ల అయితేయా? పెండ తచ్చలు పెట్టుకొని బావి ఇది ఇక చూడు, ఇది వెంటుకునేనా మన బతుకు. అబ్బా తాత దండం పెడితే వదిలిపెట్టే కాలు రెక్కలు గుంతాను, నీ దేని జోలి రాను తాత. అబ్బా తాత ప్లీజ్. ఓ నిన్ను నమ్మరు, నిన్ను నమ్ముతావా? ఎలక్షన్ మొత్తం పూర్తయ్యేదాకా అసలు నేను పెట్టేదే లేదు. మన ఊళ్ళే ఏకగ్రీవం అయినట్టు సర్పంచ్ గీనే అని మీ అన్నను ఖరారు చేసి అందరు పెద్ద మనుషులు, మీ పార్టీలు మా పార్టీలు అన్ని పార్టీలు సంతకం పెట్టినాక నామినేషన్ వేసిన వాళ్ళు పోయి దాన్ని విరమించుకొని కాగితాలు అన్ని ఇంటికి పట్టుకొని వచ్చినాక నేను నిడిచిపెట్టుడు. వీని నమ్ముతావరా మనం? అబ్బో పెండల పురుగు వీడు. వీనాస్ ఉంటాడు. ఊళ్ళో ఒక్కరుంటుంది అలా ఊళ్ళన్నీ నాశనం అవుతాయి. నామినేషన్ల పర్వం సురువైన కాడ నుంచి చాలా ఊళ్ళల్లో గిదే కథ నడుస్తున్నది. పొద్దుగాలో దిక్కుంటున్నారు, మాపటిల వరకు ఇంకో దిక్కు మారుతున్నారు నాయకులు. ఎవరు ఎట్టి దిక్కుంటున్నారో ఎవ్వరికి తెలుస్తలేదు. మొత్తానికైతే కొన్ని ఊళ్ళల్లో మాత్రం ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఏమాత్రం తక్కువ కాదన్నట్టే మస్తు రసవత్తరంగా నడుస్తున్నాయి పోటీలు. గెలవడానికి ఎంతమంది ఎన్ని ఎత్తులేసినా ఆఖరుకు గెలిచేది ఒక్కలే కాబట్టి గెలిచినాక మాత్రం ఊర్లను అభివృద్ధి చేసేందుకు ఇదే పట్టుదలను చూపిస్తే పల్లెలన్నీ ఈ దేశానికి పట్టుకొమ్మలు అవుతాయి.